జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు. ఈరోజు బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు, బీసీ ఉద్యోగ సంఘాలు, బీసీ మహిళా సంఘాల ప్రతినిధులమందరం కలిసి రాష్ట్ర గవర్నర్ అయినటువంటి గౌరవనీయులు జిష్ణుదేవ్ వర్మ గారిని ఈరోజు వారిని కలవడం జరిగింది. దాదాపు గవర్నర్ గారితో 20 నిమిషాల సేపు మాట్లాడడం జరిగింది. 20 నిమిషాల సేపు తమ విలువైనటువంటి సమయాన్ని మా కోసం గవర్నర్ గారు కేటాయించడం జరిగింది. గవర్నర్ గారిని కలవడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇటీవల మేము తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరగాలి, కులగణన జరిగిన తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టి ఇలా ఆ బిల్లును ఆమోదించి చట్టరూపంలో కేంద్రానికి పంపించాలి అని చెప్పి మేము పోరాటం చేసినాం. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి దాదాపు సంవత్సర కాలంగా పోరాటం చేస్తే మా పోరాట ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసింది. కులగణన తర్వాత బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో బిల్లు చేసి గవర్నర్ గారికి పంపించడం జరిగింది. గవర్నర్ గారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా, మేము అప్పుడే చెప్పిన గవర్నర్ గారు కూడా మేము పత్రికాముఖంగా రిక్వెస్ట్ చేసినాం. ఆ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో కూడా వివిధ సాంకేతిక కారణాలు చూపుతూ ఆపొద్దు, అది బీసీలకు ప్రతిబింబం బీసీ బిల్లు కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఢిల్లీకి రాష్ట్రపతికి పంపాలి అని చెప్పి మేము ఆ రోజు గవర్నర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేయడం మూలంగా గవర్నర్ గారు తన దగ్గరికి బిల్లు వచ్చిన వారం రోజుల్లోనే ఢిల్లీకి గౌరవ రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది. అందుకు గవర్నర్ గారికి తెలంగాణ రాష్ట్రంలోని 2 కోట్ల మంది బీసీల పక్షాన వారిని కలిసి వారికి మా శాల్వాతో సత్కరించి పుష్పబోకే ఇచ్చి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఇదే సమయంలో గవర్నర్ గారికి ధన్యవాదాలతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పోయినటువంటి ఈ 42% బిల్లు రాష్ట్రపతికి పోయింది కాబట్టి రాష్ట్రపతి గారికి, అదేవిధంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి కూడా గవర్నర్ ఆఫీస్ నుంచి రిక్వెస్ట్ చేసి ఆ బిల్లుకు ఆమోద ముద్ర వేసే విధంగా ఇలా గవర్నర్ గారు కృషి చేయాలని చెప్పి వారికి మేము విన్నవించడం జరిగింది. గవర్నర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు. అన్ని విషయాలు బీసీలకు ఎట్లా విద్యా, ఉద్యోగాల్లో, రాజకీయ రంగంలో అన్యాయం జరుగుతుందో మా నుంచి వివరాలు గవర్నర్ సేకరించారు, మాట్లాడారు. ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, మీకు ఎట్లా ఈ బిల్లు వస్తే ఎట్లా న్యాయం జరుగుతుందంటే, ఈ బిల్లు వస్తే మా జనాభా ఉన్నది 56%, అయినప్పటికీ 42% రిజర్వేషన్లు ఇచ్చినా సరే మేము ఒప్పుకుంటాము. కాబట్టి ఆ 42% రిజర్వేషన్లు అమలయ్యేటట్టు చూడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నది అని గవర్నర్ దృష్టి తీసుకుపోయాం. ఎట్లా ఉన్నది సానుకూలంగా అని వారు అడగడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల ఏప్రిల్ 2వ తేదీన మేము ఒక ప్రత్యేక రైలు తీసుకొని 5,000 మందితోటి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర బీసీల పోరుగర్జన నిర్వహించాం. దానికి దేశంలో ఉన్నటువంటి 42 మంది పార్లమెంట్ సభ్యులు, 18 రాజకీయ పార్టీలు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మహాగర్జనకు, ధర్నాకు హాజరు కావడం జరిగిందని చెప్పి గవర్నర్ గారు దృష్టి కూడా తీసుకుపోయాం. మా ధర్నాకు వచ్చారు, మేము ఢిల్లీలో ఈ విధంగా ధర్నా చేశామని. ఆ ధర్నా చేసిన తర్వాత ఇటీవల ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకే అఫిడవిట్ ఇచ్చింది, మేము కులగణన చెయ్యమని. కేంద్ర ప్రభుత్వం మేము కులగణన చేసే ప్రసక్తి లేదని గౌరవ సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చింది. కానీ మేము చేసినటువంటి పోరాట ఫలితంగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో, బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి కులగణన ఫలితంగా దేశవ్యాప్తంగా ఇలా కులగణన చేయాలి, రిజర్వేషన్లు బీసీలకు దక్కాలని దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఇలా ఆ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఒత్తిడి మూలంగా, ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఢిల్లీలో ధర్నాలో 2.5 గంటలు కూర్చోవడం మూలంగా ఈ కులగణన ఎజెండా అనేది దేశవ్యాప్తం అయిపోయింది, దేశంలో చర్చ అయిపోయింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన చేస్తామని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు సానుకూలంగా ఉన్నది. కాబట్టి ఈ కులగణన చేయడం అంటే లెక్కలు పేపర్ మీద పెట్టడం కాదు. కులగణన చేయడం అంటే ఈ వర్గాలకు సామాజిక న్యాయం జరగాలి, ఆ సామాజిక న్యాయం కోసమే కులగణన చేస్తామని చెప్పి అమిత్ షా గారు కూడా చెప్పారు. కాబట్టి మీరు దయచేసి ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా బీసీ కులాల పట్ల ఇప్పుడు అనుకూల వైఖరితో ఉంది. కాబట్టి నరేంద్ర మోదీ గారి మీద రాష్ట్రపతి గారికి ఒకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేసి ఈ 42% బిల్లుకు ఆమోద ముద్ర వేసేలా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి గవర్నర్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా గవర్నర్ గారి ద్వారా దేశంలో ఉన్నటువంటి సామాజిక రిజర్వేషన్ల పరిమితికి 50% ఎత్తివేయాలి, కేంద్రంలో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి. అదేవిధంగా మా జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి
మేము ఒక వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఇలా అన్ని సానుకూలంగా సావధానంగా విన్నటువంటి గవర్నర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ధన్యవాదాలు తెలిపేందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఢిల్లీలో మేము ధర్నా చేశామని చెప్తే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా గవర్నర్ ద్వారా కూడా మోడీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసినాం. చెప్పండి సార్, మా తరపున ఎట్లయితే మీకు 42% బిల్లు ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామో మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కూడా దేశవ్యాప్తంగా కులగణన చేస్తామన్నటువంటి ఒక హిస్టారికల్, ఆలస్యంగానైనా పరే, ఇప్పుడు మోదీ గారు అధికారంలోకి వచ్చి 11 ఏళ్ళు అయింది, ఆలస్యంగానైనా ఒక అమృతం లాంటి ఇవాళ ఒక మంచి నిర్ణయం నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా ఇవాళ కులగణన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మీ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, కేంద్ర క్యాబినెట్కు మేము దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల మంది బీసీల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా మాటగా ప్రధానమంత్రికి చెప్పండి అని కూడా గవర్నర్ గారు చెప్తే, ఖచ్చితంగా మీరు పార్టీల ఖచ్చితంగా ఒక సోషల్ ఆర్గనైజేషన్గా బీసీ సంఘంగా మీరు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని మీకు మేలు చేశారు కాబట్టి ఇటు ఆనరబుల్ గవర్నర్ గారిని కూడా మీరు ధన్యవాదాలు తెలుపుతున్నారు. కాబట్టి నాకు నచ్చింది అని చెప్పి గవర్నర్ గారు కూడా మమ్మల్ని ప్రశంసించడం జరిగింది. ఏదేమైనప్పటికీ గవర్నర్ గారితో బీసీల సమావేశం మంచిగా జరిగింది. భవిష్యత్తులో మంచిగా రిజర్వేషన్లు బిల్లు ఆమోదమై రిజర్వేషన్లకు విద్యా ఉద్యోగాల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లు వస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.